నుంచి ఈ మార్క్స్ వార్త 4వ అధ్యాయం 35 నుంచి 41 వరకు ఉన్న ఆ సందర్భాన్ని నుంచి మనం దేవుని ఆరాధించడానికి ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే, మన జీవితం ఓ పడవ లాంటిది. ఎలా ఉంటుందంటే, ఇది ఒడ్డునున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, సముద్రంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. చెప్పండి, మీరు ఒడ్డునున్నప్పుడు ఎలా ఉంటుంది? ఒడ్డునున్నప్పుడమ్మా, ఒడ్డునుంటే కదలకుండా హాయిగా నిబ్బరంగా తిని కూర్చున్నట్టుగా ఉంటుంది. నీళ్ళల్లో ఉంటే అలా ఉండదు. అది కదులుతూనే ఉంటుంది, కదుపుతూనే ఉంటుంది. సముద్రం దాని కుదురుగా ఉండనివ్వదు, అలజడిగా ఉంటుంది. స్థిరంగా హాయిగా ఉండదు. అటో ఇటో ఊగిసలాడుతూనే ఉంటుంది. మన జీవితం కూడా అన్నీ బాగుంటే ఒకలాగా ఉంటాం. సముద్రంలోకి ఉంటే, సముద్రం లాంటి శ్రమంలో ఉన్నప్పుడు మనం కుదురుగా ఉండలేము. మన పరిస్థితి కూడా అలాగా అయిపోతూ ఉంటుంది. రెండోది, మన జీవితం ఎలాంటిదంటే సముద్ర ప్రయాణం లాంటిది. అంటే ఏదో అంటారుగా, సంసారం ఏదో అంటారు, గుర్తురావట్లే నాకు. వేరే చెప్పాం. సముద్రం అన్న ఏదొచ్చు కానీ సంసారం ఎదలేదు అంటారు. అంటే ఎంత భయంకరంగా పోల్చుకున్నారో చూడండి. సంసారం కూడా అంతే, అలాంటిది మాట. సముద్ర ప్రయాణం లాంటిది మనది, ఏదలేని ప్రయాణం లాంటిది. అయితే మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, అలాంటి పరిస్థితుల్లో కూడా మనం కలిగి ఉండాల్సింది ఏమిటంటే నమ్మకం. మన జీవితం పడవ లాంటిదైనా, సముద్ర ప్రయాణం లాంటిదైనా, మనకేం కలిగి ఉండాలంటే మనం నమ్మకం మాత్రం ఎప్పుడూ కలిగి ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో కూడా ఎప్పుడొచ్చి ఎలాగ శ్రమలు వచ్చి పడతాయో మనకు తెలియదు. మన జీవితంలో కూడా శోధనలు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. అవేవి చెప్పిరావు. కొన్ని పరిస్థితులు హఠాత్తుగా వచ్చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఏం కలిగి ఉండాలంటే నమ్మకాన్ని మాత్రమే కలిగి ఉండాలి. ఎందుకు మనం అలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మకం కలిగి ఉండాలి అని అంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఇమ్మానుయేలైన దేవుడు. ఇమ్మానుయేలు అన్న మాటకి అర్థం ఏంటి? దేవుడు నాకు తోడు. సో దేవుడు నాకు తోడు అన్న ఒక ఉనికి కానీ మనం కలిగి ఉంటే, అలల్ లాంటి, తుఫాన్ లాంటి పరిస్థితులు ఏమొచ్చినా మనం పెద్దగా గాబరా పడాల్సిందేవి లేదు. నమ్మకంగా అలా ఉండడమే. ఉదాహరణకి శిష్యులు, వాళ్ళతో పాటు ప్రభు కూడా ఉన్నాడు పడవలో. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ హాయిగా నిద్రపోతున్నాడు. వీళ్ళేం చూస్తున్నారు? బయట ప్రపంచంలో, ప్రకృతిలో జరుగుతున్న మార్పులు చూస్తున్నారు. ఈ ప్రకృతిని చూస్తేనేమో భయం వేస్తుంది. భయం వేసినప్పుడు వీళ్ళు నమ్మకం కలిగి ఉంటే ఎటు చూడాలి? పడవలో ఉన్న యేసు వైపుని చూడాలి. ఈయన చూస్తే మనకేమొస్తుందంటే, ఎంత హాయిగా పడుకున్నాడు, ఈయనకేమీ ఏమీ లేదు, ఇది భయం ఏమీ లేదు, ఎంత ప్రశాంతంగా పడుకున్నాడు అని ఆయన చూసినప్పుడు మనకి ధైర్యం కలగాలి. మనకు ధైర్యం కలగాలంటే మనలో ఏముండాలంటే, ఇమ్మానుయేలు అయిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న నమ్మకం ఉండాలి. ఇది లేకపోతే ఏమవుతుందంటే, మన ఆలోచనలంతా బయటే ఉంటాయి. మన ఆలోచనలంతా కూడా ఆ భయానకమైన పరిస్థితుల వైపే ఉంటాయి. మన ఆలోచనలంతా కూడా మనుషుల వైపే ఉంటుంది. మన ఆలోచనలంతా కూడా వేరొక రకమైనటువంటి దృష్టి కలిగి ఉంటాయి. కాబట్టి ఈ పూట మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఆయన మనకు తోడుగా ఉన్నాడన్న గ్రహింపు మనలో ఉంటే మనం నిమ్మలంగా ఉండొచ్చు. ఇందాక చెప్పాడు రూబేను, యోబు గురించి గుర్తు చేశాడు చక్కగా. యోబు కూడా అంతే. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా సరే అతనిలో కోల్పోనిది ఏంటి అంటే నమ్మకం.
దేవుడి మీద తనకున్న నమ్మకాన్ని ఆ చివరి దశ వరకు కూడా అతను తట్టుకోగలిగాడు. ఆశ్చర్యం ఏంటంటే చివరి దశను మరలా ప్రారంభ దశగా చేయగలిగిన దేవుడు. చప్పట్లు కొట్టండి. అతని జీవితం రెండింతలుగా దీవించబడ్డానికి కారణం అతడు కలిగి ఉన్న నమ్మకమే. అతని జీవితం రెండింతలుగా ఆశీర్వదించబడ్డానికి కారణం తను కలిగి ఉన్న నమ్మకం. నేను అందుకే అంటున్నాను, పడవలో యేసు ప్రభు కూడా ఉన్నాడు, కానీ వీళ్ళు ఆ విషయాన్ని మరిచి, మనతో ఉన్న వ్యక్తి ఎవరు అన్న సంగతి మరిచి, మనతో ఉన్న వ్యక్తి ఎలాంటి వాడు అన్న సంగతి మరిచి, మనతో ఉన్నవాడు ఎన్ని సూచక క్రియలు అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు అన్న సంగతి మరిచి వాళ్ళు పరిస్థితులను చూసి భయపడిపోతూ ఉన్నారు. పరిస్థితులను చూసి వాళ్ళు బెదిరిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ పూట మనం అర్థం చేసుకోవాలి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఇమ్మానుయేలైన దేవుడు. దేవుడు మనకి తోడుగా ఉన్న దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. ప్రతి పరిస్థితుల్లో మనం ధైర్యంగా ఉండాలి. ఆయన ఈ జీవితం అనే, లేకపోతే ఈ పడవలో మన జీవితం అనే పడవలో దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే మనం రక్షణ పొందామో, ఎప్పుడైతే ప్రభును మన స్వరక్షకుడిగా అంగీకరించామో, పరిశుద్ధాత్మ అనే ఒక వరాన్ని కూడా మనం పొందుకున్నాం. ఈ వరం ఏంటంటే మన జీవిత నావలో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఇది మనం మర్చిపోతాం. సహజంగా మనకి ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా వెంటనే ఈ నావలో, ఈ జీవిత నావలో ఎవరున్నారో ఆయన వైపు మనం చూడం. అందుకే భయపడతానే ఉంటాం. చూడవలసిన వాని వైపు చూడకుండా ఇక ఎవరెవరినో గుర్తు చేసుకుంటాం, ఎవరెవరో మనకి జ్ఞాపకం చేసుకుంటాం, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ మొట్టమొదటిగా మన ఆలోచన ఎక్కడికి వెళ్ళాలంటే అసలు మనతో ఎవరున్నారో ఆయన మీదకి వెళ్ళాలి. మన ఆలోచన మనలో ఎవరున్నారో ఆయన మీదకి వెళ్ళాలి మన ఆలోచన. అలాగాని మన ఆలోచన వెళితే మనకేమొస్తుంది? ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేస్తుంది. ఎందుకంటే మనతో ఉన్న వ్యక్తి కేవలం నిద్రపోవటానికి మాత్రమే లేడు. ఆయన మన ప్రతి పరిస్థితిని కూడా సరి చేయడానికి ఉన్నాడు. అసలు ఇంకా చెప్పాలంటే శిష్యులు ఎంత కంగారు పడుతున్నారు. ఒకవేళ ఆ తుఫానే, ఆ సముద్రమే, ఆ అలలే ఈ శిష్యుల్ని ముంచేయాలి, చంపేయాలనుకుంటే అసలు ముందు అది ఎవరిని తాకాలి? ఒకవేళ పడవలో నీళ్లు పడితే ముందు ఎవరి మీద పడతాయి? ఎందుకని? ఆయన హాయిగా కింద పడుకున్నాడు. ఒకవేళ అలలు ముంచాలనుకుంటే ముందు ఆయన ముంచాలి. ఆయన మునిగిన తర్వాతే పైన కర్రల మీద కూర్చున్న వాళ్ళు వీళ్ళు మునుగుతారు. ఆ గాలి లేదా ఆ గద్దింపు పడేయాలంటే ముందు ఆయన పడేయాలి. అంటే మీకు అర్థమవుతుందా? ఆ సమస్య దాటుకొని, ఆయన్ని దాటుకొని నీ దగ్గరికి రావాలి. నీ మీద అటాక్ చేయాలంటే ఆయన్ని దాటుకొని రావాలి. ఎందుకు ఆయన దాటుకొని రావాలంటే ఆయన ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన దాటుకొని రావాలి. సో మొత్తానికి వీళ్ళ గాబరా చూసిన దేవుడు ఏం చేశాడంటే ఆయన లేచి గాలిని, సముద్రాన్ని నిమ్మలపరిచాడు. నిమ్మలపరిచిన తర్వాత ఒక మాట అంటాడు, అది మనం ఒకసారి చూద్దాం. ఆయన ఏమంటాడంటే 40వ వచనంలో, అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని చెప్పాను. అంటే ఆయన మన నుంచి ఏం కోరుకున్నాడు? మీకు అర్థమవుతుందా? ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడు? నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. అందుకన్నాడు, మీరు కొంచెంలో నమ్మకంగా ఉంటే మీకు ఎక్కువ వాటిని మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు మన నుంచి కోరుకున్నది అదే, నమ్మకం. నమ్మకంగా ఉంటామా లేదనేది ఆయన కోరుతున్నాడు. కాబట్టి మనం కొద్దిగా నమ్మకం చూపించిన ఆయన మన విషయంలో నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. చేపట్టుకోండి, నమ్మదగిన దేవుడిగా.
ఎంత నమ్మదగిన వాడంటే ఇక వీళ్ళ గోల పడలేక ఏం అవదరా, మీరు కంగారు పడమాకండ్రా, గాబరా పడమాకండ్రా, నన్ను పడుకొని ఉండరా బాబు అని అంటూ ఉంటే వీళ్ళు ఆయన లేపేస్తారు. నీకు అసలు చింత లేదా, అసలు ఏంటి నువ్వు, నీ పరిస్థితి ఏంటది? సరే, ముందు వీళ్ళ కంగారు ఆపాలని వీళ్ళని ఆపకుండా ముందు ఆయన వాటిని ఆపాడు. వాటిని ఆపిన దేవుడు వీళ్ళతో చెప్తున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. సో మనం ప్రతి చిన్న విషయంలో కూడా అధైర్యపడిపోతూ ఉంటాం, ప్రతి చిన్న విషయాల్లో కంగారు పడుతూ ఉంటాం, ప్రతి చిన్న విషయాల్లో గాబరా పడిపోతూ ఉంటాం. ఈ పూట దేవుడు అంటున్నాడు, నా పేరు ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడుగా ఉన్న దేవుని వైపు చూసి మనం ధైర్యంగా ఉందాం. దేవుడు మనకి తోడై ఉన్న దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. అందరూ కూడా లేచి నిలబడి ఆ దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం.